ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సరిహద్దులు మళ్ళీ మారతాయా? అందుకు అనుగుణంగా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో దిగారా? తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో పలువురు సీనియర్ మంత్రులు ఉన్నారు. అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, వంగలపూడి అనిత ఇలాంటి మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల సరిహద్దులు, మండలాల సరిహద్దులు ఇలాంటివన్నింటినీ నిర్ణయించే తీరులో నిర్ణయాలు ఉండబోతున్నట్టుగా వెల్లడించారు. దీంతో ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అధికారికంగా గెజిట్లో ఆ మండలాలన్నీ అన్నమయ్య జిల్లాలో చేరుతున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికలకు ముందు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని చేస్తామని, రాజంపేటకి న్యాయం చేస్తామని, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతామని, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. ఆ హామీలన్నీ అమలు పరచాలన్న ఒత్తిడి ప్రభుత్వం మీద పెరుగుతోంది. దాంతో ఇప్పుడు మళ్ళీ జిల్లాల పునర్విభజన వైపు ప్రభుత్వం అడుగులు వేసే యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గమే ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ఉంది. ఇలాంటి అనేక డిమాండ్స్ ప్రభుత్వం ముందున్నటువంటి తరుణంలో ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వాటిని పరిశీలించబోతుంది. వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత ప్రజల నుంచి అనేక రకాల నివేదనలు స్వీకరించిన తర్వాత వాటికి అనుగుణంగా ఒక రిపోర్ట్ రూపొందించబోతున్నారు. ఈ రిపోర్ట్ ప్రభుత్వం ముందుంచి ప్రభుత్వం చర్చించిన తర్వాత తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 8 ఏళ్ల పాటు జిల్లాల విభజన జరగలేదు. తెలంగాణలో రాష్ట్ర విభజన జరిగిన 2-3 ఏళ్లకే కొత్త జిల్లాల ఏర్పాటు వైపు అడుగులు వేస్తే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జిల్లాల విభజన మీద దృష్టి సారించలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లోనే 25 జిల్లాలుగా చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఆయన గద్దెనెక్కిన కొన్ని నెలలకే కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు అనేక కార్యకలాపాలకి ఆటంకం ఏర్పడింది. చివరికి 2022లో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు తెర మీదకు వచ్చాయి. మొత్తం 26 జిల్లాలని ఏర్పాటు చేశారు. ఆ జిల్లాల ఏర్పాటు తర్వాత కోనసీమ జిల్లా పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం చాలా పెద్ద వివాదంగా మారింది. అయినా ప్రభుత్వం ముందుకెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరుని ఖాయం చేసింది. ఇలాంటి అనేక పరిణామాలు సాగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జిల్లాల విభజన మీద చంద్రబాబు సర్కారు కసరత్తులు చేస్తున్నటువంటి తరుణంలో ఇదొక ఆసక్తికరమైనటువంటి చర్చకి ఆస్కారం ఇస్తుంది. కేవలం ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే నిర్ణయాలతో సరిపెడతారా? లేకుంటే రాజకీయంగా వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో నెట్టాలి, వైఎస్ఆర్సీపీకి ప్రయోజనం కలిగించేలా కొన్ని జిల్లాల విభజన జరిగిందనే అభిప్రాయంతో టీడీపీ నాయకత్వం ఉంది కాబట్టి వాటన్నిటినీ తిరిగి మళ్ళీ మార్చే ప్రయత్నం చేస్తారా? అలాంటి ప్రయత్నాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఏ రీతిన స్పందన వస్తుంది, అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మొత్తంలో రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని ఏదో మేరకు అటు ఇటుగా సర్దుబాటు పేరుతో మార్పులు చేయబోతున్నటువంటి ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుందో చూద్దాం.